జాబ్ చాలామంది జాబ్ చేసుకుంటూ డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలని చాలామంది అడుగుతున్నారు. అసలు జాబ్ ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలి మేము, మాకు ఆల్రెడీ శాలరీ వస్తుంది కదా అని చాలామంది అడుగుతున్నారు. నేను కొన్ని పాయింట్స్ నేను మీకు చెప్దాం అనుకుని ఈ వీడియో చేస్తాను అన్నమాట. జాబ్ అనేది ఫిక్స్డ్ శాలరీ అనమాట. మనకి 30K కానీ 50K కానీ 1 lakh కానీ మనం నెలంతా కష్టపడితే కానీ మనకి ఫస్ట్ తారీఖు 5వ తారీఖు 10వ తారీఖు అనేది ఇస్తారు. ఈ వచ్చిన డబ్బుతో మనం ఈఎంఐస్ కానీ, హౌస్ రెంట్లకు కానీ, గ్రాసరీ యూనిట్స్ కానీ, ఇంకా డైలీ వాడే కూరగాయల ఆటికి వీటికే సరిపోతుంది. మరి ఇంకా ఎక్స్ట్రా ఏదన్నా ఆపద వచ్చిందనుకోండి, మనకి ఎలాగా అనేది వీటికే సరిపోతుంది. కానీ మళ్ళీ లైఫ్ లాంగ్ చేసుకోవాలి. మరి ఇవన్నీ ఈరోజు మన జాబ్ పోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మంత్ జాబ్ తీసేసామా, నెక్స్ట్ మంత్ నుంచి ఆగిపో అంటే అప్పుడు ఆ మంత్ మనకి ఈఎంఐస్ కానీ, హౌస్ రెంట్స్ కానీ, కరెంటు బిల్లు కానీ ఇవన్నీ ఎవరు కడతారు? అదే ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్లో మనం కనుక ఎర్న్ చేసుకుంటే అది మనల్ని సేవ్ చేస్తుంది కదా. ఒకే ఇన్కమ్ మీద ఉండడం ఎంత డేంజర్. సడన్గా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయ్యింది, ఈ శాలరీ వీటికే సరిపోయింది, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఎవరిని అడుగుతాం మనం? ఎవరైనా అడిగినా వాళ్ళు ఇచ్చినా మళ్ళీ నెక్స్ట్ మంత్లో అడ్జస్ట్ అయ్యాలి. అదే మల్టిపుల్ ఇన్కమ్ అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మనకంటూ ఒకటి ఉంటే డైరెక్ట్ సెల్లింగ్లో ఇది అనేది యూజ్ అవుద్ది. నెక్స్ట్ వన్ అనేసరికి ఈ జాబ్ చేసుకుంటూ మన డ్రీమ్స్ అనేది ఎప్పుడు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం? వచ్చే శాలరీ ఈఎంఐస్కి, రెంట్లు కానీ వీటికి వాటికే సరిపోతుంది. అంటే మన డ్రీమ్స్ అంటే ఏంటి? మంచి హౌస్ కట్టుకోవటం, ఏదన్నా చిన్న కార్ తీసుకోవాలనుకోవటం, లేదా ఎప్పుడన్నా ట్రిప్స్కి వెళ్ళాలనుకోవటం. ఇవన్నీ ఈ జాబ్తో అయితే అవుతుందా? అవుతుంది. చాలామంది జాబ్ చేసుకుంటూ చేసిన వాళ్ళు ఉన్నారు, లేరని నేను అన్ను. కానీ ఈ 30K వాళ్ళు, 40K శాలరీ వచ్చేవాళ్ళు ఎంతవరకు ఈ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు? అదే డైరెక్ట్ సెల్లింగ్లో ఉంటే కనుక ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టైం ఫ్రీడమ్ అనమాట. జాబ్ చేసుకుంటూ మనం వీక్ అంతా కష్టపడి ఏదో ఒక సండే ఇస్తారు, వీక్ ఆఫ్ ఇస్తారు. టైం ఫ్రీడమ్ కోసం ఎటన్నా వెళ్తాం చెప్పండి? టైం ఫ్రీడమ్ అంటే ఇప్పుడు ఈరోజు నేను ఏదన్నా ఒక చోటకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోవాలి. అదే జాబ్లో అనుకోండి, మేనేజర్ సార్కి చెప్పాలి, వాళ్ళ పర్మిషన్ ఇవ్వాలి. ఒకవేళ మనకి ఇచ్చిన ఆల్రెడీ ఈ మంత్లో 2 సెలవులు పెట్టేసామమ్మా అంటే ఇది ఒకవేళ తీసుకున్నాం అనుకోండి, ఈ శాలరీ అనేది కట్ చేస్తారు. ఇంకా టైం ఫ్రీడమ్ యాడ్ ఉంటుంది చెప్పండి. ఇది మళ్ళీ ప్లస్ లైఫ్ లాంగ్ 60 years వరకు కూడా ఈ టైం ఫ్రీడమ్ లేకుండా ఈ జాబ్లోనే నలిగిపోతూ చాలామంది కూడా నేను చూస్తున్నాను. పెద్ద వయసు వచ్చే వరకు కూడా 50 సంవత్సరాలు ఉన్నవాళ్ళు 20 ఏళ్ళు చేసుకుంటూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు చాలామంది నేను చూస్తున్నాను. అసలు అలాంటి పరిస్థితి రేపొద్దున మనకు వస్తే ఏంటి పరిస్థితి? అది ఆలోచించండి. నెక్స్ట్ వన్ అనేసరికి మనీ ఫ్రీడమ్ అనమాట. మనీ ఫ్రీడమ్ అంటే మనం ఇప్పుడు ఏదన్నా ఒక షాప్కి వెళ్ళాము, లేకపోతే ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాము, ఏదన్నా కొనాలి అనుకుంటే కొనేటట్టు ఉండాలి. అంటే రేట్ అనేది ఇది ఎక్కువ ఉంది కదా, ఈ మంత్ శాలరీ సరిపోదు, లేకపోతే మన దగ్గర అమౌంట్ లేదు కదా, నెక్స్ట్ మంత్ చూద్దాంలే అని చెప్పేసి ఉండకూడదు. ఉండకూడదంటే అలా మనం మనీ ఫ్రీడమ్ అనేది తెచ్చుకోగలగాలి. ఇలా ఇవన్నీ కూడా ఈ జాబ్తో అయితే నాకు తెలుసు 100% అవ్వదని నాకు తెలుసు. అందుకని ఇవన్నీ ఓవర్కమ్ చేయాలి. ఈ టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ కానీ, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలన్నా, ఏదైనా సడన్గా మన జాబ్ పోయినా కానీ అడిషనల్ ఇన్కమ్ ఉండాలంటే అది డైరెక్ట్ సెల్లింగ్లోనే అవుతుంది. ఒక మిడిల్ క్లాస్ వాడు 0 ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసి మంచిగా టీమ్ తన వాడుకుంటూ తన నచ్చిన ప్రోడక్ట్స్ని నలుగురు షేర్ చేసుకుంటూ తన టీంని పెంచుకోగలిగితే, ప్యాసివ్ ఇన్కమ్లోకి ఎంటర్ అవుతే మన వర్క్ చేసినా చేయకపోయినా ఇన్కమ్ అనేది జనరేట్ అవుద్ది. అది జాబ్ ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలంటే ఇది మెయిన్ రీజన్స్. జాబ్ అనేది ఓన్లీ యాక్టివ్ ఇన్కమ్ అనమాట. యాక్టివ్ ఇన్కమ్ అంటే మన జాబ్ చేస్తే మంత్లీ వాళ్ళ కట్టింగ్స్ కానీ, లేకపోతే మన లీవ్స్ కానీ అన్ని కట్టింగ్స్ పోగా మంత్లీ ఒక 30K కానీ 50K కానీ ఇస్తారు. అది యాక్టివ్ ఇన్కమ్. ఒకవేళ ఈ మంత్ నువ్వు హాలిడేస్ పెట్టి ఒక 2 weeks హాలిడేస్ పెట్టి రాకపోతే హాఫ్ శాలరీ కట్ చేస్తారు. అది యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం యాక్టివ్గా చేస్తేనే
ఆ జాబ్ అనేది చేస్తేనే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుద్ది. మరి పాసివ్ ఇన్కమ్, డైరెక్ట్ సెల్లింగ్ పాసివ్ ఇన్కమ్ అంటే మనం టీంని కనుక ఎర్న్ చేసుకొని, మన టీం కనుక బిల్డ్ చేసుకొని కొంత ఎర్న్ చేసుకోగలిగితే, మన లెవెల్స్ రీచ్ అయితే పాసివ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుద్ది. ఇక పాసివ్ ఇన్కమ్ వచ్చాక నీకు టైం ఫ్రీడమ్ వస్తుంది, మనీ ఫ్రీడమ్ వస్తుంది, నీకు ఏదైనా కొనాలన్నా కొనగలుగుతావు, ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలన్నా వెళ్ళగలుగుతావు, నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతావు. నీ కింద ఎవడో, నీ పైన ఎవడో బాస్ ఉండడు, నీ మేనేజర్తో తిట్లుండవు, అండ్ అలాగే లైఫ్ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్లో 2 to 3 years, ఒక 2 నుంచి 3 years వరకు కనుక కష్టపడితే పాసివ్ ఇన్కమ్లోకి వెళ్తే కనుక మెడికల్ ఎక్స్పెన్సివ్స్ అన్ని ఖర్చులు కూడా మనకి డైరెక్ట్ సెల్లింగ్ నుంచే మనకి ఈజీగా గెటిన్ అవ్వగలుగుతాం. జాబ్ అనేది లైఫ్ లాంగ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్ చేసుకుంటూ బతకాలంటే చాలా కష్టం. ఎందుకంటే జాబ్ చేస్తున్నా నాకు తెలుసు, వచ్చే 40-50K కూడా మనకి హౌస్ రెంట్లు కానీ అన్నిటికి సరిపోగా నెల వచ్చేసరికి ఏం మిగలవు, ఈఎంఐస్ అన్నీ పోంగా. అందుకే ఫ్రెండ్స్ నేను చెప్పేది, నేను ఏ వీడియోలోనే ఒకటే చెప్తాను, డైరెక్ట్ జాబ్ అనేది వేస్ట్ అని నేను ఎప్పుడు చెప్పను. కానీ జాబ్ అనేది స్టేబుల్ ఇన్కమ్, కానీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది మన ఫ్యూచర్లో మంచిగా సక్సెస్ అవ్వాలంటే కనుక డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అందరూ కూడా, మీరు కూడా నాలాగే డైరెక్ట్ సెల్లింగ్లో మంచి కంపెనీ జాయిన్ అవ్వాలనుకుంటే కనుక నా నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే ఈ వీడియో మీ అందరు, ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుందంటే, జాబ్ ఉన్నా సరే డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలనేది మీ అందరికీ ఎంతో కొంత అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే మీరు కూడా నాలాగే డైరెక్ట్ సెల్లింగ్లో మనీ సంపాదించాలి, ఎర్న్ చేసుకోవాలి, జాబ్ చేస్తూనే ఈ డైరెక్ట్ సెల్లింగ్లో జాయిన్ అయ్యి మంచిగా ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే నా నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి, కాల్ చేయండి. అలాగే వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను, నేను చెప్పింది ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇందులో జాబ్ చేసే వాళ్ళకి తెలుస్తుందా అలా ఎలాంటి ప్రెషర్ ఉంటుందో, బయట మేనేజర్ ప్రెషర్ ఎలా ఉంటుందో, హెచ్ఆర్ ప్రెషర్ ఎలా ఉంటుందో, వర్క్ ఇన్ టైంలో కంప్లీట్ అవ్వకపోతే కనుక ఆ యొక్క ప్రెషర్ ఎలా ఉంటుంది, శాలరీ వచ్చాక ఒక్కరోజు హ్యాపీనెస్ కోసం నెలంతా కష్టపడాల్సి వస్తుంది, ఈఎంఐస్ అన్ని పోగల చేతులు ఎంత మిగులుతుంది అనేది జాబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. మీలో ఎవరైనా జాబ్ చేసి ఇలాంటి మెంటల్ ప్రెషర్ పెడితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా నాలాగే మంచి డైరెక్ట్ సెల్లింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటే నాకు కాల్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయండి.